అండి నేను మీ సత్యవను. సత్యవ ఏం చెప్తుంది అనుకుంటుర్రా? చూడండి, పొద్దుటి పని తీరి కట్టలు అయితే కట్టేసిన. ఈ బీడీలు ఇంతకు ఎన్ని అనుకుంటుర్రా? 2 రోజులు చేస్తే 700 అయినాయి. ఇంట్లో పని ఎక్కువ ఉంది, బీడీల పని తక్కువ ఉంది. చూడండి, ఇంకా మా వారైతే ఇంట్లో సామాన్ తెచ్చిండు. మళ్ళా కూరగాయల రేట్లు అయితే ఫుల్ పెరిగినాయట. ఇంకా శ్రావణం వస్తుంది కదా, ఇంకెక్కువ పెరుగుతాయి. చూడండి, ఇగో 1/2 కిలో పచ్చిమిర్చికే 25 రూపాయలట. టమాటా 40 అయిందట, నిన్న 30 ఉండే. ఇప్పటి నుండి రోజు రోజుకు సేమ్ రేట్లు. చూడండి, నేనైతే అన్నీ సర్దుకుంటానా, మీరు కూడా ఇలా సర్దుకోండి. ఇప్పుడైతే ఇంటి దగ్గర ఏం కాయట్లేదు. వంకాయలు కాస్తే అవి అయితే తినబుద్ధి కావట్లేదు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. కొత్తిమీర. తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు అల్లం, కొత్తిమీరలు, లవంగాలు, ఆనకాయలు, ఉల్లిగడ్డ అన్నీ మసాలాలు రెడీ చేసి పెట్టుకుంటే స్కూల్ కొంగా తొందరగా వండుకోవచ్చు అని చెప్పినా కదండి. ఇవో చూడండి, అప్పుడైతే 100 ఉండే కదా, ఇప్పుడైతే ఉల్లిగడ్డలు 120 కిలో. చూడండి, ఇక మళ్ళీ మసాలాలు నూరు పెట్టుకునే టైం వచ్చేసింది. అంటే ఈరోజు ఎంత డేటు, నెలనైతే అయినాయి నేను నూరు పెట్టుకున్న మసాలాలు ఇప్పుడు ఒడిచినాయి. ఇగో అల్లం మళ్ళీ ఇయ్యలైతే చెయ్య, రేపు ఈరోజైతే మేము రేపు శ్రావణ మాసం ఇంకా వారం ఉంది కదండి. ఈరోజైతే మేము చికెన్ వండుకుంటున్నాం. అందుకే చికెను, రొట్టెలు, ఇవన్నీ మసాలాలు నిండుకున్నాయి. ఈరోజైతే ఇప్పుడు తెచ్చిండు, నేనైతే సర్దుకుంటున్నా. చూడండి, ఉల్లిగడ్డలు పెద్ద సైజు తెస్తే అంత మురిగిపోతాయి వర్షాలకని. ఇంకో చిన్న సైజ్, ఇవైతే 5 కిలోలు. ఉల్లిగడ్డల రేటు సేమే ఉంది. అక్కడైతే 20 రూపాయల కిలో. పెద్ద అయినా చిన్న అయినా, కాకపోతే చిన్న అయితే ఖరాబ్ కావు. ఇలా తెచ్చుకోండి, తెలియని వారు ఉంటారు కదా, అన్నీ అందరికీ తెలియదు కదా. అందుకే చూడండి, 5 కిలోలు ఉల్లిగడ్డలు, ఇలా ఎల్లిగడ్డలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, చక్కెర. చూడండి, శనగపిండి. ఈ శనగపిండి ఎందుకు అనుకుంటురా? నా కొడుకైతే ఎల్లో కలర్ లడ్డూలు చెయ్యమ్మా అన్నాడు. మొన్న పండుగకు లడ్డూలు అయితే చేయలే, అందుకే 1/2 కిలో లడ్డూలు ఎంతసేపు అవుతాయి కదా, అందుకే ఎల్లో కలర్ లడ్డూలు అంటే తెలిసే కదండి, కారపూస లడ్డూలు. అవి అయితే చేస్తానని 1/2 కిలో పిండి తెప్పించిన. ఈరోజైతే చెయ్య, కాకపోతే ఇప్పుడు సరుకులు తెచ్చిండు, పెరిగినాయి రేట్లు. చూడండి, మీరు కూడా ఇలా ఒక్కసారే తెచ్చుకోండి. ఓకే, ఇక్కడ టమాటా అయితే 20 రూపాయలు 1/2 కిలో ఉంది కిరాణా షాప్లో. అక్కడ 40 రూపాయల కిలో ఉంది. అంటే 40కి 40, 80 అమ్ముతుర్రు. ఎంత అమ్మినా కిరాణా షాప్లో కొంటారు. పాపం రైతులు పండించి కనీసం 30 రూపాయల కిలో కొనమన్నా మేము పెట్టమంటారు. మరి పండించే వారికంటే కొని అమ్మేవారికే ఎక్కువ లాభం ఉంది కదా, ఏ వస్తువైనా. అందుకే మంచి వస్తువు రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకుంటే మంచిగా ఉంటుంది అనకుండా అలా తీసుకుపోయి 4 రోజులు నీళ్ళు చల్లుకుంటా లోపల వారేసి తీసి బయట పెట్టుకుంటా అమ్మేటోళ్ళ దగ్గర మనం ఎంత రేట్ అయినా పెడతాం. ఇప్పుడే తోటలోకి వెళ్ళి తెంపుకొచ్చినా ఫ్రెష్గా ఉన్నాయి, ₹1 తక్కువ ఇచ్చి తీసుకోమంటే మేము పెట్టాం గంత రేటు అంటాం. మన దగ్గర కూడా న్యాయం లేదు. నిజం చెప్పాలంటే ప్రతిదీ న్యాయంగా ఆలోచించి మెదిలితే మనకు కొద్దిగా కల్తీ లేని వస్తువులు అయితే దొరుకుతాయి. చూసిరా బయట ఎన్ని కల్తీలో. చెప్పి 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 లాస్ట్కొచ్చిన మీ ఇష్టం అండి. ఎందుకంటే కల్తీ లేని సామాన్ తింటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పిన. కల్తీ నూనెల వల్ల క్యాన్సరు, అన్ని రకాల వ్యాధులు నూనెతోటే, వంట నూనెతో వస్తున్నాయని నూనె ప్యాకెట్లు కూడా చూపించి లాస్ట్కొచ్చిన. ఇప్పుడు మీరే గమనించుకోండి, దేశం అంతా తెలిసేటట్టు గవర్నమెంటే చెప్తుంది ఏ విధంగా కలుతుందన్నది. ఎవరైనా మంచి అట్టోళ్ళు ఏదన్నా చెప్తే నొప్పి వస్తుంది. డాక్టర్ అయితే ఎన్ని ఇంజక్షన్లు సీరి ఆపరేషన్ చేసినా ఏ నొప్పి ఉండదు కదండి. ఇక మనుషులు కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే నాది కదా అతి ప్రేమ, అందరూ బాగుండాలని అన్ని విషయాలు చెప్పాలని ఆరాటపడతా, కానీ మీరెవరూ అర్థం చేసుకోలే. సరేనండి, మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి. నేనైతే ఏ కల్తీ లేని వస్తువు అయితే తీసుకొని ఆర్చం ద్వారా వాడుతున్నా. ఇలాంటి టమాటా, మిర్చి, కొత్తిమీర, అల్లం, ఎల్లిగడ్డ, కొత్తిమీరలు, లవంగాలు, ఆలకాయలు మాత్రమే బయట తీసుకుంటున్నా. ప్రతి వస్తువు కూడా
ఆర్చియంలో తీసుకొని వాడుతున్నా. ఇక వర్షాకాలం వచ్చిందండి, రకరకాల అనారోగ్యాలు బయటపడతాయి. అప్పుడు ఎవరికన్నా సత్తవ చెప్పిన మంచి సామాన్ వల్ల ఎలాంటి అనారోగ్యం రాదని మీకు అనిపిస్తే తప్పకుండా రండి. మళ్ళీ ఏమనుకుంటుందో అనుకోవద్దండి, ఎందుకంటే ఏదైనా ఫస్ట్ చెప్పడం వల్ల అర్థం కాదు కదా. ఆశయంలో ప్రతి ఒక్కటి కల్తీ లేనిదంటే మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. చూడండి, మనం చెట్టు మీద పువ్వులు పూజ చేసుకోవడానికి పువ్వులు తెంపి డైరెక్ట్ పెట్టిందున్ను ఈరోజు తెంపుకొచ్చి ఫ్రిడ్జ్లో 2-3 రోజులు పెట్టి తాజా ఉంటున్నాయని పెట్టిన దానికి తేడా ఉంటుంది కదండి. మరి అప్పటికప్పుడు చెట్టు విని పువ్వు ఎంత ప్రెస్సు, 2-3 రోజులు కరెంటు తోటి దాన్ని ఫ్రెష్గా ఉండేటట్టు కాపాడిన పువ్వు ఎంత తేడా ఉంటుంది. ఇప్పుడు తెంపిన పువ్వు అయితే పొద్దు గూకేదాకా, వర్షాకాలం అయితే ఆడిపోదు. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసిన పువ్వు పెట్టేటప్పుడే ఫ్రెష్గా ఉంటుంది, మరు నిమిషం ఆడిపోతుంది. కల్తీకి మంచికి తేడా అక్కడ గమనించుకోండి. ఇంటి దగ్గరని అందరూ అర్థం చేసుకుంటలేరు. తప్పక అర్థం చేసుకొని కల్తీ లేని సొమ్ములు తిని మీ పిల్లల్ని మీరు ఆరోగ్యంగా ఉండాలని ఇప్పటికీ కోరుకుంటున్నా. నేనైతే ఆ సామాన్లు వాడుతున్నా. ఈ నెలతోటి 5 నెలలు, తర్వాత ఆగస్టుకి 6వ నెల అవుతుంది. సెప్టెంబర్లో మాత్రం ఆర్చియం ఇచ్చే ఫ్రీ సామాన్ వస్తుంది. సంతోషంగా వీడియో పెట్టి మీ అందరికీ వాట్సాప్లో స్టేటస్ పెడతా. తప్పక చూసి అప్పటి వరకైనా మారండి. రైస్ మైండ్ ఆయిల్ అయినా సొంతం పల్లీలు కొనుక్కొని, లేదంటే నువ్వులు కొనుక్కొని మీరు వంట నూనె, కల్తీ లేని నూనె వాడండి. నేను చెప్పిందే వాడాలని కాదు, మీ ఆరోగ్యం కాపాడుకోండి. ఇదే నా కోరిక. నేను చెప్పేదల్లా తప్పు ఉంటే ఏమీ అనుకోకండి, నిజం ఉంటే ఖచ్చితంగా పాటించండి. బాయ్ అండి. నేను మీ సత్తవ్వను.